హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పడవలాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ కుక్ విత్ ఉష. ఈరోజు అమ్మవారికి పెట్టే 5 ప్రసాదాలను చాలా తొందరగా ఎలా చేసుకోవాలనేది చూపించబోతున్నానండి. పూజలు చేసుకునేటప్పుడు చాలా హడావుడిగా ఉంటుంది కాబట్టి సింపుల్ టెక్నిక్స్తో తొందరగా చేసేసుకోవచ్చు. దానికోసం ఒక గ్లాసు రైస్ తీసుకుని వాష్ చేసేసి 2 గ్లాసులు నీళ్ళు వేసి కుక్కర్లో వేసుకున్నాను. కుక్కర్లో పట్టే గిన్నెలో 1½ గ్లాసు అంటే చిన్న గ్లాస్ తీసుకున్నానండి. చిన్న గ్లాస్‌తో 1½ గ్లాస్ రైస్ తీసుకొని, హాఫ్ గ్లాసు పెసరపప్పు తీసుకొని వాష్ చేసేసుకొని, నేను ఏ గ్లాస్ తోటైతే తీసుకున్నానో అదే గ్లాస్‌తో 4 గ్లాసులు వాటర్ వేసేసి 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి పెసరపప్పుతో ఉన్న రైస్ గిన్నెని పక్కన పెట్టేసుకోవాలి. ప్లెయిన్‌గా కుక్ చేసుకున్న రైస్‌లోంచి పరమాన్నానికి ఎంత కావాలో అంత రైస్ తీసుకొని సెపరేట్ చేసేసుకోవాలి. ఈ రైస్‌ని బాయిల్ అవుతున్న పాలల్లో వేసేసి ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత సరిపడా బెల్లం కూడా వేసేసుకుని కుక్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము. మరలా ప్లెయిన్ రైస్‌లోంచే మరికొద్దిగా దద్దోజనం కోసం తీసి పక్కన పెట్టేసుకోండి. ఇది చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పెసరపప్పు అలాగే మనం రైస్ కలిపి కుక్ చేసుకున్న దాంట్లోంచి మరికొద్దిగా మీకు చక్కెర పొంగలికి ఎంత కావాలనుకుంటున్నారో అంత తీసుకుని సెపరేట్ చేసేసుకోండి. చక్కెర పొంగలి కోసం సెపరేట్ చేసుకున్న రైస్‌లోనే చక్కెరని కూడా వేసేసి వేడిగా ఉన్నప్పుడే మనం మిక్స్ చేసేసుకున్నట్లయితే ఇది చక్కగా మెల్ట్ అయిపోతుంది. మిగిలిన ప్లెయిన్ రైస్‌లో సాల్ట్, పసుపు, కొద్దిగా నూనె వేసి మొత్తం అంతా కలిసేటట్టు మిక్స్ చేసేసుకున్నాను. చక్కెర పొంగల్ కోసం సెపరేట్ చేసుకున్న మిగిలింది పప్పు పొంగల్ చేసుకుందామండి. అలాగే దద్దోజనం కోసం సెపరేట్ చేసుకున్నది. పరమాన్నం కూడా మనకి రెడీ అయిపోయింది. అలాగే చక్కెర పొంగల్ కూడా రెడీ అయిపోయింది. పులిహోరలోకి, పొంగలికి, దద్దోజనంకి ఒకేసారి తాలింపు పెట్టుకున్నానండి. అంటే మనం పులిహోరలోకి ఏమేమైతే వేసుకుంటామో అన్నీ కూడా వేసేసుకుని ఈ మూడిట్లకి కొద్ది కొద్దిగా వేసేసుకోవాలి. పొంగలి కోసం సెపరేట్ చేసుకున్న దాంట్లోనే మిరియాల పౌడర్‌ని ఒక పావు టీ స్పూన్ వేసేసి, సాల్ట్‌ని కూడా వేసేసి మొత్తం అంతా చక్కగా మిక్స్ చేసేసుకోండి. అలాగే దీంట్లో పెరుగును వేసేసి మిక్స్ చేసేసుకోవడమే. అంతేనండి. దద్దోజనం అలాగే పొంగలి కూడా మనకి రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు పులిహోర కోసం నేను పల్లీలని ముందుగా వేయించుకుని తర్వాత మిగిలిన తాలింపు వేసుకున్నాననమాట. దీంట్లో నిమ్మరసం కూడా యాడ్ చేసేసుకుని మొత్తం అంతా చక్కగా కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసేసుకోండి. మనకి పులిహోర కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి 3 ప్రసాదాలు చక్కగా రెడీ అయిపోయినట్లే కదా! చక్కెర పొంగల్ కోసం అలాగే పరమాన్నం కోసం జీడిపప్పుని, కిస్మిస్‌ని నేతిలో వేయించేసుకుని ఈ రెండిట్లో కూడా వేసేసుకుని చక్కగా మిక్స్ చేసేసుకోండి. నేను చూపించిన ఈ పద్ధతి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మంచి మంచి వీడియోస్ మన ఛానల్‌లో వస్తుంటాయి. ప్రెషర్ కుక్కర్‌లో ఏ ప్రాసెస్‌లో కుక్ చేసుకున్నామో అదే విధంగా ఎలక్ట్రిక్ కుక్కర్‌లో కూడా కుక్ చేసుకోవచ్చండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.